హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత, ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఇవాళ ఈజీగా టేస్టీగా 2 రకాల చట్నీలు అయితే చూపిస్తున్నానండి. ముందుగా పల్లీలను ఇలా వేయించి పెట్టుకోవాలి. వాటిని మిక్సీ జార్లో వేసి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి టమాటాలు వేయించి పెట్టుకున్నాను. టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కాసింత కరివేపాకు వేసి కొంచెం ఆయిల్ వేసి ఇలా వేయించి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం వెల్లుల్లి రెబ్బలు, అలాగే ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జును అయితే వేస్తున్నానండి. కాస్త చింతపండు గుజ్జును కూడా వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటున్నాను. అంతేనండి, ఈజీగా టేస్టీగా పల్లి చట్నీ అయితే రెడీ. ఇది హెల్దీ కూడా అండి. ఇంకొక చట్నీ అయితే కొబ్బరి చట్నీ అండి. ఇవైతే పచ్చి కొబ్బరి ముక్కలు ఇలా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసి కాసింత సాల్ట్ వేసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్నాను ఫస్ట్గా. ఇప్పుడు అందులోకి వేయించి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిర్చి వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకున్నానండి. కాస్త చట్నీ గ్రైండ్ అయినాక ఇప్పుడు అందులోకి వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్ ముక్కలు కూడా వేయించి పెట్టుకున్నవి వేస్తున్నాను. ఇలా వేసి ఒకసారి ఒకేసారి అండి అలా గ్రైండ్ చేసి వదిలేయాలి. చూసారు కదా, ఇలా ఆనియన్ ముక్కలు ఇలా కనపడాలి. గ్రైండ్ ఎక్కువగా కాకుండా ఇలా ఉండాలన్నమాట. ఇదైతే చపాతీలో కానీ, రైస్లో కానీ, రాగి సంగటిలో కూడా చాలా బాగుంటుందండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండండి. అలాగే ఈ రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి.